ఇవాల్టి కథలో భగీరథుడి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం సాగరుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన రాజు. సాగర మహారాజుకి చాలా మంది కుమారులు ఉండేవారు. వారు చాలా ధైర్యవంతులు మరియు బలవంతులు. ఒకరోజు సాగరుడు అశ్వమేధ యాగం చేశాడు. అది ఒక గొప్ప మరియు పవిత్రమైన యజ్ఞం. ఆ యజ్ఞానికి సంబంధించిన గుర్రాన్ని ఇంద్రుడు దొంగలించాడు. సాగరుడిని చూసి ఇంద్రుడు భయపడ్డాడు. సాగరుడి కుమారులు గుర్రం వెతకడానికి వెళ్ళారు. వారు చాలా చోట్ల వెతికారు. వారు ఆ గుర్రాన్ని కపిల మహర్షి దగ్గర కనుగొన్నారు. కపిల మహర్షి ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారు. కపిల మహర్షి గుర్రం దొంగలించాడని వారు అనుకున్నారు. వారు ఆయనతో చాలా అసభ్యంగా మాట్లాడారు. కపిల మహర్షికి చాలా కోపం వచ్చింది. ఆయన వారిని భస్మం చేసేశాడు. వారి ఆత్మలకి శాంతి లభించలేదు. వారికి గంగా జలం అవసరమైంది. చాలా సంవత్సరాల తర్వాత భగీరథుడు జన్మించాడు. అతను సాగర మహారాజు మనవడు. భగీరథుడు తన పూర్వీకులను రక్షించాలనుకున్నాడు. అందుకే గంగను భూమికి తీసుకురావాలని అనుకున్నాడు. భగీరథుడు గంగాదేవిని ప్రార్థించాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. గంగాదేవి భూమికి రావడానికి ఒప్పుకుంది. కానీ ఆమె ప్రవాహం చాలా బలంగా ఉంది. భగీరథుడు శివుడిని ప్రార్థించాడు. శివుణ్ణి సహాయం కోరాడు. శివుడు భగీరథుడికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. గంగ ప్రవాహాన్ని ఆపాలని నిర్ణయించాడు. గంగ ఆకాశం నుండి దిగి వచ్చింది. శివుడు ఆమెని తన జటాజుటాలలో పట్టుకున్నాడు. శివుడు గంగని మెల్లగా విడుదల చేశాడు. అందువల్లే భూమి సురక్షితంగా ఉంది. గంగ భగీరథుణ్ణి అనుసరించింది. ఆమె దేశమంతా ప్రవహించింది. గంగ సాగరుడి కుమారాల భస్మాన్ని తాకింది. వారి ఆత్మలకు చివరికి శాంతి లభించింది. భగీరథుడు తన లక్ష్యాన్ని సాధించాడు. అతని భక్తి మరియు పట్టుదల వల్ల ఇది సాధ్యమైంది. నీతి: భగీరథుడిలా మనం కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.